అందరికీ నమస్తే అండి. మొన్న వేసవి సెలవులకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే పెసర వడియాలు కూడా పెట్టింది. ఈ పెసర వడియాలతో పులుసు ఏ విధంగా చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. దీనికోసం అయితే నేను ఒక వంకాయ కూడా కట్ చేసుకుని పెట్టుకున్నానండి. అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా. ఇప్పుడు దీన్ని ఏ విధంగా వండాలో చూపిస్తాను. ముందు పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని మనం పెసర వడియాలు ఉన్నాయి కదా, అవి వేపుకోవాలంటే దోరగా వేపుకుని దాంట్లోకి తీసేసుకోవాలి. ఇదిగో ఈ విధంగా. అప్పుడు అందులోనే ఆయిల్ కొంచెం వేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుని దోరగా వేపుకోవాలండి. అందులోనే సరిపడినంత ఉప్పు వేసుకుని అవి వేగిన తర్వాత టమాటా ముక్కలు, వంకాయ ముక్కలు వేసేసుకుని వేపేసుకోవాలండి. అవి వేగిన తర్వాత ఉప్పు, కారం వేసేసుకుని సరిపడిన వాటర్ పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని బాగా పిండుకుని అందులో వేసేసుకోవడమే. పులుసు వేసేసుకుని ఒక 5 మినిట్స్ కి బాగా మరిగిపోతుందండి. ఇలా మనం ముందుగా పెట్టుకున్న పెసరొడియాలు వేసేసుకుని ఒక 2 నిమిషాలు స్టవ్ మీద పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చూసారా ఎంత బాగా అయిపోయిందో. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.